మోంతా తుఫాన్ కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేట్టు కనబడతా ఉంది. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు 2-3 రోజుల నుంచే ఈ పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకి తగు సూచనలు ఇస్తూ వీటికి యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రిపేర్డ్గా ఉంచారని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే రేపు సాయంత్రం తీరాన్ని దాటిద్దని చెప్పేసి భావించాం, కానీ అది కొంచెం ఆలస్యమయ్యి రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ప్రస్తుతం కాకినాడకి ఒక 570 కిలోమీటర్ దూరంలో, అదేవిధంగా విశాఖపట్నంకి ఒక 590 కిలోమీటర్ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 16 కిలోమీటర్ పర్ అవర్ అది తీరం సైడ్ ప్రయాణిస్తూ ఉంది. కాబట్టి రేపు రాత్రికి ఎల్లుండి ఉదయానికి ఇది క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఆ సందర్భంగా మన బాపట్ల జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాం.